2 రోజుల పాటు నిర్వహించిన భారతీయ జనతా పార్టీ జిల్లా స్థాయి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026 తరగతులు నేటితో ముగిశాయి. కూర్మన్నపాలెం దామా కన్వెన్షన్లో నిర్వహించిన రెండవ రోజు కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ కొత్తగా పార్టీలో చేరిన నాయకులను పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడానికి ఇటువంటి శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని అన్నారు. బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని 3 ఏళ్లకోసారి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన్ కీ భారత్ 135వ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వీక్షించారు. అభివృద్ధి, సంక్షేమం, దేశ భద్రత వంటి అంశాలను మన్ కీ బాత్ లో ప్రస్తావించారన్నారు. 12 సంవత్సరాలు నరేంద్ర మోదీ పరిపాలనపై దేశవ్యాప్తంగా ఇంటింటికి ప్రచారం చేసి ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పర్యావరణ హిత వ్యవసాయం చేయడం, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించే విధంగా ప్రతి జిల్లాలో సదస్సు నిర్వహిస్తామని, స్వదేశీ వస్తువులను ఉపయోగించే వివిధ కార్యక్రమాలు చేపడతామన్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాని మోదీ విశాఖకిచ్చిన వరమని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గాజువాక నాయకులు మాధవ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, దామా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా సంబంధించిన ప్రశిక్షణ కార్యక్రమం గాజువాకలో దామా కన్వెన్షన్లో జరుగుతుంది. మొత్తం మా 6 అసెంబ్లీకి సంబంధించిన ముఖ్యమైన కార్యకర్తలకి ప్రశిక్షణ కార్యక్రమం. భారతీయ జనతా పార్టీ తన సంస్థాగత నిర్మాణంలో భాగంగా కమిటీలు వేసిన తర్వాత ఈ శిక్షణ కార్యక్రమం మన మండల ప్రశిక్షణ అయింది. ఇప్పుడు జిల్లా ప్రశిక్షణ అవుతుంది. త్వరలో రాష్ట్ర ప్రశిక్షణ కూడా కాబోతుంది. కార్యకర్తలందరూ కూడా పార్టీ సంబంధించిన చరిత్ర, వికాసం, సిద్ధాంతం, మన యొక్క పథకాలు, అలాగే ఏ విధంగా పనిచేయాలి, బూత్ కమిటీలు ఏ విధంగా వేయాలి, ఇలాంటి అనేక రకాల విషయాలు తెలుసుకోవడం కోసం ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమం ఉంటుంది. క్రమం తప్పకుండా ప్రశిక్షణ కార్యక్రమం చేయటం, అనేక రకాల కార్యక్రమాలు చేయడానికి, కార్యకర్తలను ఉత్తేజపరచడానికి కార్యక్రమం ఉపయోగపడుతుంది. అలాగే ఈరోజు మన్ కీ బాత్ అనే కార్యక్రమం కూడా ఇక్కడే నిర్వహించుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు తన 135వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కూడా వాళ్ళందరూ కూడా వీక్షించడం జరిగింది. అనేక రకాల విషయాలు నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఏ విధంగా ఏదైతే దేశానికి సంబంధించిన జ్ఞాన బండారం, తాళపత్రాలని దేశానికి తిరిగి తీసుకొచ్చి రావడం జరిగింది. సుమారు 150 సంవత్సరాల క్రితం ఏవైతే విదేశాల హస్తమైపోయిన అనేక విలువైన జ్ఞానాన్ని మనం వెనక్కి తీసుకొచ్చిన విషయాన్ని, అలాగే వన్యప్రాణి రక్షణ కోసం దేశంలో చేసిన అనేక రకాల ప్రయత్నాలు, ఏదైతే 5వ తారీఖు రాబోయే ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనం ఏ విధంగా పాల్గొవాలి, లాంటి అనేక విషయాలు తెలియజేశారు. ఈ మన్ కీ బాత్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రజలందరిలోకి తీసుకెళ్ళడానికి ఒక విశేష కృషి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మన్ కీ బాత్ అనే ప్రోగ్రాం తీసుకొని అన్ని ఇన్స్టిట్యూషన్లు చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనపై 15 రోజుల పాటు దేశవ్యాప్త క్యాంపెయిన్ ఉండబోతుంది. అన్ని చోట్ల ఎగ్జిబిషన్స్ నిర్వహించుకుంటాం. అలాగే అనేక చోట్ల ఇంటింటికి ప్రచారం చేయటం, అలాగే ప్రత్యేకమైన కార్యక్రమం ఈసారి నరేంద్ర మోడీ గారికి అత్యంత ఇష్టమైంది. పర్యావరణ హితమైన వ్యవసాయం చేయాలని, ప్రకృతి వ్యవసాయంపై ప్రతి జిల్లాలో సదస్సు పెద్ద ఎత్తున నిర్వహించుకోబోతున్నాం. ఆ విధంగా దీన్ని సహజ అనే పేరిచ్చి పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్, అలాగే స్వదేశీ వస్తువుల వినియోగం, వీటిపైన పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా ఈ యొక్క 12 సంవత్సరాల పరిపాలనలో భాగంగా చేయడం జరుగుతుంది. అలాగే ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పనులు అయితే చేసిందో వాటన్నిటి ఎగ్జిబిషన్స్ కూడా అన్ని చోట్ల పెట్టబోతుంది. మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కూడా జిల్లా స్థాయి కార్యవర్గ కార్యశాలలు జరుగుతున్నాయి. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రత్యక్ష మహా అభియాన్ 2026 పేరుతో ప్రతి జిల్లాలోనూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులకి, మండల అధ్యక్షులు, ఆ పై స్థాయి నాయకులందరికీ కూడా 2 రోజులు ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. అందులో భాగంగా నిన్న, ఈరోజు మన గాజువాక కూర్మన్నపాలెం దామా కన్వెన్షన్లో ట్రైనింగ్ క్లాసెస్ అయ్యాయి. దీనికి వక్తలుగా రోజుకి 6 క్లాసులు చొప్పున జరిగాయి. నిన్న 6 క్లాసులు అయ్యాయి. అదేవిధంగా ఈరోజు ఆదివారం కూడా మరో 6 క్లాసులతో పూర్తవుతుంది. దీని ద్వారా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం, కార్యకర్త నిర్మాణం, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు ఏ విధంగా జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఆ పథకాలన్నీ కూడా ఎలా వివరించాలి, ఇవన్నీ కూడా మాకు ట్రైనింగ్లో చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు. వారితో పాటు మరో 5 వక్తలు కూడా రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది.